అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్‌గా స్టూడెంట్ ఓపీటీ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్‌లని రీవోక్ చేయమని చెప్పి ఇవాళ ఒక సెనేటరు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ బాస్‌కి ఫోన్ చేసి మాట్లాడారంట. మీరు కంగారు పడకుండా ఉండడం కోసమే నేను పర్టికులర్‌గా ఈ వీడియో చేస్తున్నా. అసలు ఏంటి, ఎందుకు, ఏం మాట్లాడారు, దేని గురించి డీటెయిల్స్ అని నేను వీడియోలో చెప్తా. అయితే ఒక చిన్న ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే దయచేసి కామెంట్లలో మీరు ఏదైనా కామెంట్ మెన్షన్ చేసేటప్పుడు ప్లీజ్ డు నాట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. నేను చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. ఫ్యామిలీసు, లేడీసు, మదర్సు, ఫాదర్స్ చాలామంది నా వీడియోలు చూస్తుంటారు, పాజిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి లాంగ్వేజ్ బాగుండదు. నిన్న ఎవరో ఒక వీడియోకి ఒక కామెంట్ అడిగితే దాని కింద ఇంకొక అతను ఎవరో పెట్టాడు, వీడిని అడగటం ఎందుకు, వీడికి ఏం తెలుసు, అది ఇది అని ఏదో సమ్ కైండ్ ఆఫ్. బట్ ఎనీవే, పేర్లు చెప్పి ఇంకా నేను అలాంటి వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం వేస్ట్. కానీ బట్ ప్లీజ్ బీ మైండ్ఫుల్ వెన్ యూఆర్ కామెంటింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్ళాము. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చుక్స్ గ్రాస్లీ లేకపోతే చెక్స్ గ్రాస్లీ, అమెరికాలో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు. కానీ సో ఆ సెనేటరు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి కాల్ చేసి యాక్చువల్గా అన్లాఫుల్ వర్క్ ఆథరైజేషన్స్ ఆఫ్ ఓపీటీ స్టూడెంట్స్ రివోక్ చేసేయండి అని చెప్పిందంట. చెప్పంగానే నైట్ టప రివోక్ చేసి లారీలో ఎక్కించాలని పంపించరు. బట్ నేను వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ ఇది జస్ట్ ఇవాళ మార్నింగ్ నిన్న ఈవినింగ్ వచ్చినట్టుండండి న్యూస్. ఇది మళ్ళీ ఒక్కసారి బ్లాస్ట్ అయి బయటకు వచ్చిందంటే ఇంకా అయిపోయిన, తట్టబుట్ట సర్దేసుకున్న విద్యార్థులు, అందరినీ ఎల్లగొడుతున్న విద్యార్థులు అని చెప్పేసి రకరకాల మీడియా ఊహాగానాలు వచ్చేస్తాయి. దాంతో ఇంకా పేరెంట్స్ మెయిన్ ఏంటంటే, ఇండియాలో ఉండే పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలామంది, కొన్ని వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు. దగ్గర 3.5-4 లక్షల మంది ఉన్నారు అమెరికాలో. ఎవ్రీ ఇయర్ పోతూ ఉంటారు కదా. ఇట్లాంటివి చూసినప్పుడల్లా పాపం వాళ్ళు అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకని చెప్పి ఇమీడియట్గా ఈ వీడియో చేస్తున్నాను నేను. ఫస్ట్ థింగ్, ఆమె రిక్వెస్ట్ ఏంటంటే అన్లాఫుల్. ఇది ఏంటంటే ఈ ఓపీటీ అనేది అన్లాఫుల్ అంటది ఆమె. ఎందుకు అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ వయలేషన్స్ అంటది. లేకపోతే ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి యుఎస్ సిటిజన్స్కి దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అసలు ఈ ఓపీటీనే రివోక్ చేసేసేయండి అని చెప్పేసి ఆమె చెప్పింది అనమాట. 33,000 చైనీస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ చైనీస్ స్టూడెంట్స్ గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఏదో డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. అప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో దాని గురించి కూడా, చైనా వాళ్ళ గురించి రకరకాల సీన్లు అయినాయి. అన్ని టైం వేస్ట్ మ్యాటర్స్ మనం మాట్లాడుకోవటం. కానీ బట్ పేరు వాళ్ళది. ఆమె చెప్పేది ఏంటంటే ఈ ఓపీటీ వాళ్ళందరినీ, అందరి వర్క్ పర్మిట్లు, వర్క్ ఆథరైజేషన్లు ఇవన్నీ అన్లాఫుల్, అసలు లాఫుల్గా ఇచ్చినవి కావు, ఇవన్నీ రివోక్ చేసి పాడేసేయండి అని చెప్పి అన్నదనమాట. ఒకవేళ రివోక్ చేశారనుకోండి, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి, ఆబ్వియస్గా డిపోర్ట్ చేయాల్సిందే. సేవీస్ టర్మినేట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు. బట్ ఇదే అంత సింపుల్ ఆ రివోక్ చేయడం అంటే? ఎస్, కాదు. ఎందుకంటే లీగల్గా ఇచ్చినటువంటి రైట్ ఓపీటీ అనేది, స్టెమ్ ఓపీటీ అనేది లీగల్ రైట్, H1B అనేది లీగల్ రైట్. ఒకవేళ ఎవరన్నా ఓపీటీ మీద ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ చేయకపోయినా, దొంగ పేరోల్స్ రన్ చేసినా, లేకపోతే పార్ట్ టైములు జాబులు చేస్తూ యాక్చువల్ పేరోల్ రన్ చేసిన, వయలేషన్ ఆఫ్ లా డిఫరెంట్. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి వర్క్ పర్మిట్ టర్మ్ని మీరు ఏ రకంగా అయినా సరే వయలేషన్ చేసినట్టుంటే ఎస్, సేవీస్ రివోక్ చేయొచ్చు, వాళ్ళని టర్మినేట్ చేయొచ్చు, పంపించేయచ్చు, నో ప్రాబ్లం. బట్ జెన్యున్గా జాబ్ చేసుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ప్రాపర్గా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి ఓపీటీ మీద ఉండి జాబ్ చేసుకుంటారో వాళ్ళది అన్లాఫుల్ వర్క్ అనడం అయితే అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్ అది. మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకోండి. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత జాబ్ ఎత్తుకోండి. ఓపీటీ అంటే జస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మన వాళ్ళు దాన్ని జాబ్ లాగా చేస్తున్నారు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి కష్టపడుతున్నారు, పాపం పని చేస్తున్నారు. కానీ అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు. నైట్ పీకేసి లారీలు ఎక్కించి మిమ్మల్ని అయితే పంపించారు. ఎవరైనా సరే స్టూడెంట్స్, ఒకవేళ ఈ న్యూస్ కనుక ఆల్రెడీ బయటకు వచ్చేసి రచ్చ అయిపోతే టెన్షన్ అయితే పడకండి. ఓకే, ప్రెసెంట్ ఆల్రెడీ H1B మీద చాలా సీరియస్ క్రాక్ డౌన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ స్టూడెంట్స్కి కూడా కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. ఏది, ఒకవేళ ఈ 100,000 కట్టాలా, లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారా, శాలరీ సిస్టమ్ పెడుతున్నారా, ఇవన్నీ చూసుకుంటే అసలు మొత్తం గందరగోళంలోనే ఉంది ప్రస్తుతం. ఈ ఇయర్ ఎవరికైనా అమెరికా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం ఆలోచించటం బెటర్, ఒక 1 year ఆగటం బెటరు.
ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4 ఇయర్స్ ఉంటారు ట్రంప్. ఈవెన్ ఒకవేళ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయని నేనైతే అనుకోనండి. ఎందుకంటే ప్రెజెంట్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ మార్కెట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ ఉంది. జాబ్ మార్కెట్ తక్కువ ఉంది. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ట్రంప్ గవర్నమెంట్ వెళ్ళినా, నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఉన్న అన్‌ఎంప్లాయీస్‌కి అయితే జాబ్ అయితే చూపించాలి కదా! లేకపోతే మళ్ళీ వాళ్ళు ఓట్లు ఎందుకు వేస్తారు వాళ్ళు? సో, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన హెడేకే ఎక్కువ ఉంది. పాలిసీస్ ఏంటంటే యాక్చువల్‌గా మిస్‌యూజ్ చేశారు కాబట్టి ఆ మిస్‌యూజ్‌కి సంబంధించినటువంటి పాలిసీస్. బట్ సంథింగ్ దాల్ మే కుచ్ కాలా హై, సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ ద బ్యాక్. మన ఏదో ఏదో మాత్రం వీళ్ళు స్టూడెంట్ వాళ్ళ మీద కూడా స్లోగా వస్తున్నారా అనేటువంటి సిగ్నల్స్ అనమాట. ఎక్కడో వంటింట్లో వంట చేస్తుంటే మన హాల్లో కూర్చుంటే స్మెల్ వస్తుంది చూసారా? ఆ టైప్‌లో కొంత స్మాల్ స్మెల్ అయితే బయటకొస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఓపీటీ తీసేయాలని చెప్పి జోసెఫ్ ఎడ్లో ఎప్పటినుంచో ఆయనకు ఓపీటీకి, స్టెమ్ ఓపీటీకి ఆయన ఎగైనెస్ట్. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ తీసేసిన స్టెమ్ ఓపీటీ తీయగలుగుతారు కానీ ఓపీటీ తీయలేరు. ఎందుకు అంటే అది ప్రాక్టికల్‌గా ట్రైన్ వాళ్ళకి ఇచ్చినటువంటి కంపల్సరీ రైట్ అనమాట. స్టెమ్ ఓపీటీ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఒబామా టైంలో యాడ్ చేసినట్టున్నారు. అంతకుముందు లేదది. ఆ 2 ఇయర్స్ యాడ్ చేశారు. ఈ 3 ఇయర్స్ లోపు అందరు పిల్లలు ఏదో ఒక రకంగా జాబులు తెచ్చుకొని, వీసాలు తెచ్చుకొని సెటిల్ అయిపోతున్నారు. ఇక అవ్వని వాళ్ళు కొంచెం తిప్పలు పడుతున్నారు. అది వేరే విషయం కానీ బట్ ఏంటంటే పానిక్ అయితే అవ్వకండి. ఇంకొకటి ఏంటంటే మీకు స్టూడెంట్స్ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటంటే ఓపీటీ చెక్స్ అనేవి జరుగుతున్నాయి యాక్చువల్‌గా. అది ఏంటి అంటే మీరు పనిచేసేటువంటి కంపెనీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇదంతా ఈ జనరల్‌గా ఈ చెకింగ్‌లో పార్టే మొత్తానికి ఏంటంటే ఎవరైతే సరిగ్గా పని చేయట్లేదో, ఎవరికైతే జాబులు లేవో వాళ్ళని క్లీన్ చేసి పంపించాలనేటువంటి పార్ట్‌లోనే ఇదైతే జరుగుతుంది. వాళ్ళేంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక మాస్టర్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. మీరు పోయి మెకానికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి. అది ట్రైనింగ్ ఇవ్వాలి. మీకు ఏంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక గురువు వచ్చేసి మీకు దగ్గరుండి కూర్చోబెట్టి నేర్పిస్తుంటాడనమాట. అరే! ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి. జనరల్‌గా మనం ఎలక్ట్రానిక్స్ చదువుతాము. ఒక ఒక పవర్ యూనిట్ రిపేర్ చేయాలంటే ఓవర్‌నైట్ వచ్చేది కదా! టకటక అందులో పుస్తకంలో చదివినట్టు పోయి షోల్డరింగ్ చేసి, డయోడ్లు తీసేసి అవన్నీ తీయలేము కదా! దానికేంటి ఒకడి కింద పని చేస్తాం. ఆడ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఏ డయోడ్ బీకాలి, ఏ కెపాసిటర్ బీకాలి, అవన్నీ తెలిసిన అతను. ఆయన ఏం చెప్తాడంటే, లేదు లేదు ఇది ఇట్లా బీకకూడదు, ఇది ఇట్లా బీకకూడదు, దీనికి ఇట్లా షోల్డర్ చేయాలి దానికంటే అది ట్రైనింగ్ అనమాట. సో, దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దట్ ఓపీటీ మీనింగ్ ఈస్. బట్ మనోళ్ళు ఏందంటే దాన్ని కొంచెం సింపుల్‌గా జాబ్ కింద కన్వర్ట్ చేసేసి వాడుకుంటున్నారు. మాస్టర్స్ అయిపోయిన జాబ్ వచ్చిందా? ఆ జాబ్ వచ్చింది. అది జాబ్ కాదు ఓపీటీ ట్రైనింగ్ అనమాట. మీరు చదువుకున్నటువంటి కోర్సుకు మాత్రమే పనిచేయాలి. అది రూలు. సో, ఇప్పుడు మీకు సైట్ విజిట్ చేసి వాళ్ళు ఓపీటీ చెక్ చేయడానికి కనుక వచ్చినప్పుడు, మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి మీ ఎవరైతే హెడ్ దగ్గర మీరు పని చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ మీ సబ్జెక్ట్‌కి మ్యాచ్ కాకపోయినా, మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోయినా, అసలు మీకు నిజంగా జాబ్ లేదు జస్ట్ పేరోల్ రన్ చేస్తున్నారని తెలిసినా, ఇలాంటి వాటికి మాత్రం పర్ఫెక్ట్‌గా సెవీస్ అయితే రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను ఒక 2, 3 న్యూస్‌లు చదివా దీని గురించి ఓపీటీ చెక్స్ గురించి. బట్ పానిక్ అవ్వాల్సింది ఏం లేదు కానీ మీ దగ్గర ఉన్న ఏవైనా సరే డాక్యుమెంట్స్ ఎప్పుడు ఆల్ ద టైమ్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఈ దొంగ పేరోళ్ళు మాత్రం 90% రన్ చేయడానికి ట్రై చేయకండి. వీలైనంత వరకు జాబులు ఎత్తుక్కోండి. జాబులు దొరకని పక్షంలో మై బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే వాలంటీర్‌గా పనిచేయండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే వాలంటీర్‌గా మీరు ఫ్రీగా పని చేసినా సరే దట్ కౌంట్స్ టువర్డ్స్ యువర్ ఎంప్లాయ్‌మెంట్. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బట్ మీరు సంబంధం లేని దాంట్లో పోయి జాబ్ చేసుకుంటా ఇప్పుడు ఎంబీఏ చదివి ఐటీలో జాబ్ చేస్తున్నారనుకోండి. అసలెక్కడ పొంతనుండదు దానికి. ఐటీ చదివి సేల్స్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తున్నారనుకోండి. పొంతనుండదనమాట. అప్పుడు దొరికిపోతారు. అరే! నువ్వు చదివిందేంది? నువ్వు చేసేదేంది? నువ్వు చదివిన ఐటీకి నీకు ఎంబీఏ సేల్స్ డిపార్ట్మెంటోడు ఎట్లా ట్రైనింగ్ ఇస్తాడు నీకు? అలాగొస్తుందనమాట. అంటే ఇప్పుడు మనకు తెలిసిన కన్సల్టెంట్ల దగ్గర నుంచి అందరు పేరోల్ రన్ చేస్తా ఉంటారండి. ఒకవేళ జాబ్ రాని వాళ్ళందరికీ జాబ్ రావాలని ఏం లేదు. రాని వాళ్ళు కూడా చాలామంది పిల్లలున్నారు. పాపం వాళ్ళు కూడా ఎట్లో అట్లా సర్వైవ్ అవ్వాలి కాబట్టి పేరోల్స్ అవి రన్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే కరెక్ట్‌గా మ్యాచింగ్ చేసుకోండి మీరు. పొరపాటున చెకింగ్‌లో గనక దొరికితే డెఫినిట్‌గా సెవీస్ టర్మినేట్ చేసి డిపోర్ట్ చేసే ఛాన్స్. హీట్ అయితే చాలా ఉందండి ప్రస్తుతానికి ఇమిగ్రెంట్స్ మీద. ఓవర్ హీట్ బాగా అక్కడ పాట్ బాగా బాయిల్ అయితుంది.
కాబట్టి ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏదో ఒక తప్పు చేసి దొరకకండి. దొరకకుండా మీ లైఫ్‌ని మీరు చూసుకొని మంచి జాబ్ ఎత్తుకొని ఒకవేళ జాబ్ రాకపోతే వాలంటీర్‌గా పనిచేస్తూ నెక్స్ట్ నెమ్మదిగా దానికి తగ్గ జాబ్ ఏదో ఒకటి ఎత్తుకొని ఎక్కడున్నా గానీ లీగల్‌గా నువ్వు లీగల్‌గా ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నావా? యెస్ ఐ యామ్ అనే చెప్పుకునే పరిస్థితులలోనే ఉండండి. వాళ్ళు ఒకవేళ ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగితే మీరు హ్యాపీగా చూపించండి. అడ్రస్‌లు పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ ఓపీటీ వాళ్ళు గానీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు గానీ మీరు ఎక్కడైతే ఎంప్లాయ్‌మెంట్ ఉందో మీరు ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్సు AR11 ఫామ్‌లో ఫిలప్ చేయటము, లేకపోతే మీ ఎంప్లాయ్‌మెంట్ అడ్రస్‌లు గానీ, యూఎస్‌సీఎస్ వాళ్ళకి మీరు ఉండేది ఎక్కడో ఒక చోట, మీ అడ్రస్ ఎక్కడో ఒక చోట ఇట్లాంటియన్నీ చిన్న చిన్న హెడ్‌ఏక్స్ ఏం కాదులే అనుకుంటాం గానీ, టక్కన ఏదో ఒక రోజు డోర్ కొట్టి నడువ బయటికి అన్నప్పుడు ఇబ్బందవుతదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఎవ్వరు సరే టెన్షన్ పడొద్దు. ఈ న్యూస్ పెద్దది అయ్యి వైరల్ అయినా సరే అంత ఈజీగా ఓపీటీ పీకేసి ఇండియాకి పంపించే ఛాన్స్ అయితే లేదు. ఓకే, వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.